నిన్న మొన్నటి వరకు ఇబ్బంది పెట్టిన టమాటా బంగాళదుంప ధరలన్నీ కూడా ఇప్పుడు చాలా తక్కువగా లభిస్తున్నాయి. ముఖ్యంగా రైతు బజార్లో వాటి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓపెన్ మార్కెట్తో పోల్చుకుంటే కనుక రైతు బజార్లో టమాటా ధరలన్నీ కూడా 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. మనం ఇక్కడ రైతు సంఘం నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, టమాటా బాగా తగ్గిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. దీని కారణం ఏంటంటారు? టమాటా ఇప్పుడు సీజన్ అండి, బాగా వింటర్ సీజన్ అవడం వల్ల పెట్టింది 100% పనికి రావడం వల్ల ప్రతి రైతుకి పుష్కలంగా పండుతుంది. లోకల్ టమాటా ఎక్కువ ఉంది. అలాగే అనంతపురం, చిత్తూరు కూడా అక్కడ రైతులకి పాడవుతుందని గవర్నమెంట్ కూడా కొద్దిగా సప్లై చేస్తున్నారు. ఈ రెండు రావడం వల్ల ఓవరాల్గా విశాఖపట్నంలో అయితే టమాటా రేట్లు కానీ పొటాటో రేటు కానీ అన్నీ బాగా తక్కువగా ఉన్నాయి. అలాగే ఉల్లిపాయలు కూడా ఈ నాసిక్ అది రేట్లు తగ్గడం వల్ల బాగా తక్కువగా ఉన్నాయి. కస్టమర్లకు అయితే బాగా అందుబాటులో ఉన్నాయి. రైతు బజార్లో కూరగాయలు కేజీ టమాటా ఇప్పుడు ఈరోజు 14 రూపాయలు, తర్వాత 17 రూపాయలు అయింది. ఒక రోజుతో ఎక్కడం పెరగడం కానీ అంతా 20 రూపాయల లోపునే ఉంది కాబట్టి అందుబాటు రేట్లలో లభిస్తుంది. నెక్స్ట్ మంత్ తగ్గుతుందా, పెరుగుతుంటారు? ఇంకా నెల 2 నెలలు ఇంకా తగ్గడం అనేది ఉంటుందండి. ఇంతకన్నా 2 నెలల వరకు పెరిగే అవకాశం ఉండదు. మరి ఏప్రిల్ మే వచ్చే వరకు కూడా టమాటా ఇదే రేట్లు కొనసాగితే అందుబాటులో ఉంటుంది. సరుకు కావాల్సినంత కూడా దొరుకుతుందండి. దీంతో పాటు ఇంకేవి తక్కువ ఉన్నాయి మనకి? 20 రూపాయలు, 15 రూపాయలు అన్ని కూరగాయలన్నీ కూడా ఓవరాల్గా 60 రూపాయలు, 70 రూపాయలు ఉండే చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు 20 నుంచి 25 రూపాయలు. అలాగే గ్రీన్ పీస్ మనకి మహారాష్ట్ర రాంచీ నుంచి వస్తుంది, అది కూడా ఈ మధ్య కేజీ 60-70 ఉండేది 30 రూపాయలకి వచ్చింది. క్యారెట్ అయితే 22 రూపాయలు. అన్ని కూరగాయలు కూడా 30 రూపాయల లోపలే ఉన్నాయండి. వినియోగదారుడికి బాగా అందుబాటులో ఉన్నాయి, అన్నీ తక్కువ రేట్లు ఉన్నాయి. ఇది రైతు సంఘం నాయకుడు ధర చెప్తోంది. ఇక్కడ కూరగాయలన్నీ కూడా అంటే టమాటా అనే కాదు మిగతావన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసాయన్నారు. ముఖ్యంగా టమాటా ఇప్పుడు 100, 200 గతంలో కొన్న నేపథ్యాలు ఉన్నాయి సామాన్యులు. అయితే ఈ ప్రస్తుతం అయితే ఆ ధరలు కూడా తగ్గి రైతు బజార్లో అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది 2 నెలల పాటు మరింత కొనసాగి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.